రాశివారు ఒక్క రూ. 5 కాయిన్‌తో ఇలా చేస్తే చాలు. మీ సుడి తిరిగిపోయి కోట్లు కోట్లు వచ్చి పడతాయి మీకు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే మీ జీవితం ఒక రూ. 5 కాయిన్‌తో మారిపోతుందని ఎవరో చెప్తే మీరు నమ్ముతారా? కానీ ఇది నమ్మాల్సిందే, జోక్ కాదు. ఇది యాదృచ్ఛికం, అంతకంటే కాదనమాట. ఇది మీ రాశి ఫలితానికి సరిపడే శక్తివంతమైన రహస్యం అనేది చెప్పాలి. మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యలు, డబ్బు నిలవకపోవటం, పని చేయాలంటే ఏదో ఒక అడ్డంకులు రావటం, ఎవరికైనా అప్పు అడిగినా తిరస్కరించడం, ఇవన్నీ కూడా ఒక్క రూ. 5 కాయిన్‌తో మీ సుడి తిరిగేలా మారిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఎందుకంటే కుంభరాశి వారి గ్రహస్థితిలో ఈ మధ్య చాలా మార్పులను ఎదుర్కొందనమాట. శని మీకు పరీక్షల్ని పెట్టాడు. గురుడు ఏంటంటే కాస్త వెనకడుగులో ఉండటం వల్ల మీరు ఆలోచించిన పని నెమ్మదిగా జరిగింది. కానీ ఇప్పుడు గ్రహాల గమనం మారుతుందన్నమాట. మీ అదృష్టం తిరిగి వచ్చే సమయం వచ్చేసింది. ఈ సమయంలో మీరు చేసే చిన్న పద్ధతి, ఒక రూ. 5 కాయిన్‌తో చేసే చిన్న ప్రయత్నం మీ దిశల్ని మార్చేస్తుంది అని పండితులు చెప్తున్నారు. మీకు రూ. 5 అంటే కాయిన్ అంటే చిన్నదిగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న శక్తి చాలా గొప్పది. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ధనం యొక్క శక్తి ఎప్పుడు చిన్నదే మొదలవుతుంది. మనిషి కష్టపడితే డబ్బు వస్తుంది, కానీ దాన్ని ఆకర్షించే శక్తి మనలో ఉండాలి. కుంభరాశి వారు ఎప్పుడు మానసికంగా ముందుకు సాగుతారు, కొత్త ఆలోచనలు చేస్తారు. కానీ ఆ ఆలోచనలకు సరైన ఫలితం రావటానికి ఒక చిన్న చిహ్నం కావాలి. అదే ఈ రూ. 5 కాయిన్. ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీ పర్సులో డబ్బు కాస్త కూడా లేకపోయినా ఈరోజు రాత్రి మీరు ఒక చిన్న పని చేస్తే చాలు, రేపు మీ జీవితంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఈ అవకాశాలు మీకు డబ్బు రూపంలో రావచ్చు, కొత్త పనుల రూపంలో రావచ్చు, గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీ రాకకి అంటే మీరు ఏదైతే మాకు రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో మీ రాశికి ఈ సమయం చాలా బలమైంది. కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు డబుల్ రిజల్ట్ వస్తుంది అనే చెప్పాలి. అంత అద్భుతంగా ఉంది అని కూడా చెప్పవచ్చు మీరు ఈ పరిహారం చేస్తే మీకిక అని పండితులు అంటున్నారనమాట. మీకు ఎన్ని సమస్యలున్నా, మీకు ఎన్ని అడ్డుకున్నా కూడండి, ఈ సమయంలో మీరు ఒక్క రూ. 5 కాయిన్‌తో శక్తిని నమ్మే ప్రయత్నం చేస్తే చాలు. మీ శని ప్రభావం తగ్గి గురుడు ఆశీర్వాదం పెరుగుతుంది. మీరు అనుకున్న డబ్బు ఒక్కసారిగా మీకు చేరుతుంది. ఎవ్వరు ఊహించని విధంగా మీ పర్సులో డబ్బు చేరటం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టి వీడియో నుండి మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మీరు ఊహించేసుకోండి, మీ పర్సులో డబ్బు కాస్త కూడా లేకపోయినా ఈరోజు మీరు ఈ చిన్న పని చేశారా అనుకోండి, రేపు మీ జీవితంలోకి కొత్త అవకాశాలు అనేవి తలుపు తడతాయి. ఈ అవకాశాలు డబ్బు రూపంలో రావచ్చు, కొత్త పనులుగా రావచ్చు, గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీ రాశికి సమయం చాలా బలమైంది కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు డబుల్ రిజల్ట్ అనేది ఇస్తుందనే చెప్పాలి. ఎన్ని సమస్యలు మిమ్మల్ని అడ్డుకున్నా ఈ సమయంలో రూ. 1 కాయిన్ అనమాట. శక్తిని మీరు నమ్మి ప్రయత్నం చేస్తే శని ప్రభావం తగ్గి గురుడు ఆశీర్వాదం పెరుగుతుంది. మీరు అనుకున్న డబ్బు ఒక్కసారిగా మీకు చేరుతుంది. ఎవ్వరు ఊహించని విధంగా మీ పర్సులో డబ్బు చేరటం మొదలవుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, కుంభరాశి వారికి ఈ సమయం అనేది కొత్త ఆరంభాల సమయం అనే చెప్పవచ్చు. మీ పాత సమస్యలు, పాత అప్పులు, మీ మీద నమ్మకం లేకపోవటం, ఇవన్నీ కూడా ముగిసిపోతాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకే ఒక చిన్న పని. ఇది చేశారే అనుకోండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయి. మీరు ఈ టైంలో నుంచి చేసినా కూడా మంచిదే అనే చెప్పాలి. నవరాత్రులు అయిపోయినాక మీకు ఈ వీడియో కనపడి మీరు చేసినా కూడా మీకు అద్భుతాలే జరుగుతాయి. ఏమిటంటేనండి, మీరు ఇప్పుడు కనుక చేస్తే చక్కగా ఈ రూ. 5 కాయిన్‌తో రహస్యంగా ఈ చిన్న పరిహారమే మీరు చేసేది, పెద్దదేం అవసరం లేదండి. ఇది చిన్నది చేసినట్లయితే మీ సుడి తిరిగి కోట్లు వచ్చి పడతాయి అనే చెప్పాలి. ఈ ఒక్క రూ. 5 కాయిన్ ఏమిటంటే మీకు కోట్ల రూపాయలని సంపాదించి పెడుతుంది. అంత బాగా అనమాట. మీరు చేసేటటువంటి ఈ ఒక్క చిన్న పరిహారం అనేది మీ జీవితం యొక్క అదృష్టాన్ని మీకు తీసుకువచ్చి ఇస్తుంది. మీరు ఇన్ని రోజులు మా తలరాత బాలేదు అని కనుక బాధపడుతూ ఉంటే ఇది అద్భుతంగా మీ తలరాతనే మారుస్తుంది అని కూడా పండితులు అంటున్నారనమాట. మీ యొక్క కష్టాల్ని, నష్టాల్ని, అప్పుల్ని, ఇక ఆర్థిక ఇబ్బందుల్ని, దరిద్ర బాధలు అన్నిటిని కూడా దూరం చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.
కేవలం అండి ఒక్క రూ. 5 కాయిన్‌తో మీరు కోట్లు ఎట్లా సంపాదించుకోవచ్చు అనేది తెలుసుకోవాలి అంటే కనుక మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ మొత్తం వివరంగా ఈ వీడియోలో మీకు చెప్పబడుతుంది కాబట్టి. మీకండి ఎన్ని సమస్యలు అడ్డుపడుతున్నా కూడా మీకు ఇది ఒక అద్భుతమైన ఫలితాన్నైతే ఇస్తుంది. కుంభరాశి వారికి రూ. 5 కాయిన్‌తో చేసే ఈ పరిహారం అనే చెప్పాలి. మీ పాత సమస్యలు, పాత అప్పులు, మీ మీద నమ్మకం లేకపోవటం ఇవన్నీ కూడా పోతాయండి. ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని మొదలుపెడుతుంది. ఆ డబ్బు మొదట చిన్న మొత్తంలో రావచ్చు, కానీ ఆ తర్వాత అసలు ఎవరు ఆపినా ఆగదు. మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు అనుకున్న బిజినెస్‌లో మొదలుపెట్టే అవకాశం వస్తుంది. ఇన్ని రోజులు మీరు ఏ పని చేయకుండా మీకు అడ్డుగా తగులుతున్న శత్రువులు కూడా సైలెంట్‌గా పక్కకి జరుగుతారు. మీ పాత రుణాలన్నీ సులభంగా తీరిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటేనండి, ఇది చేసిన మరుక్షణం నుంచే రాత్రికి రాత్రి అని చెప్పచ్చు. మీ సుడి అనేది తిరుగుతుంది. మీరు చేయాల్సింది కేవలం నమ్మకం పెట్టుకోవటం అనమాట. ఒక్క రూ. 5 కాయిన్ అనేది శక్తిని తక్కువగా అంచనా వేయకుండా చేయండి. మనం ఇదివరకు ఎన్నో పరిహారాలు ఈ రూ. 5 కాయిన్స్‌తో చేసాం. అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. రూ. 5 అనేది పరిహారాల్లోని మనందరికీ తెలుసనమాట. కాబట్టి మీరు దీంతో పరిహారం చేస్తే కనుక మీ అదృష్టం తలుపుల్ని తెరుస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రయత్నించి విఫలమయ్యారో ప్రతి పనిలో ఈసారి అన్నిసార్లు విజయం అనేది మీ ముందుకు వస్తుంది. మీరు ఈ పద్ధతిని శ్రద్ధగా కనుక చేస్తే కేవలం 9 రోజుల్లోనే మీరు అద్భుతమైన మార్పుల్ని చూస్తారు. మీలో నమ్మకం పెరుగుతుంది. మీకు డబ్బు రావటం మొదలవుతుంది. మీ పని వేగంగా జరిగిపోతుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి వృత్తి, ధనం, కుటుంబం అన్నిట్లో కొత్త మార్పులు తెస్తుంది. అందుకే ఆలస్యం చేయకుండా మీ చేతిలో ఉన్న ఈ రూ. 5 కాయిన్స్ పట్టుకొని మీరు అద్భుతమైన పరిహారాన్ని చేసేసుకోండి. చాలు, అంతే. మిరాకిల్స్ని చూస్తారు మీ జీవితంలో అని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. అస్సలు ఈ పరిహారాన్ని వదులుకోవద్దండి కుంభరాశి వారు. ఎందుకంటే ఈ పరిహారం అనేది మీ జీవితం మొత్తాన్ని మారుస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే అంత అద్భుతమైన ఫలితాలైతే మీకు వస్తాయి. కుంభరాశి వారు పూర్తిగా అంటే చక్కగా ఇక ఈ పరిహారాన్ని చేసుకుంటే వీరు ఇప్పటి వరకు జీవితంలో అనుభవించిన నష్టాలు, కష్టాలు అన్నీ కూడా కొట్టుకుపోతాయి అని పండితులు చెప్తున్నారు. కుంభరాశి వారిదండి రాశి చక్రంలో 11వ రాశి. వీరు రాశికి అధిపతి ఎవరు అంటే శని భగవానుడు. ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే వీరికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. కానీ వీరు చాలా తెలివైన వారు. అంటే తెలివితేటలు మామూలుగా అందరికీ ఒక స్థాయిలో ఉంటే కుంభరాశి వారికి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, వీరు ఏదన్నా చూసి రమ్మంటే కనుక చక్కగా చూసి మొత్తం అర్థం చేసుకొని మరి వచ్చేస్తారు అని కూడా చెప్పవచ్చు. ఏనండి, కుంభరాశి వారు తెలివైన వారు అని ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ వీరు ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడి వారి పనులన్నీ చక్కగా చేసేసుకొని ఉతలికి వచ్చేస్తారనమాట. అలాంటి సమయస్ఫూర్తి అనేది వీరి దగ్గర, కుంభరాశి వారి దగ్గర పుష్కలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కుంభరాశి వారికి ఒక మంచి తెలివితేటలు ఉన్నాయని కూడా ఇక్కడ చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు అండి, మీరు మీ పని కానివ్వండి, మీరు మాట తీరు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా అనుకూలంగా మలుపు తిప్పేసుకొని మీ పనులు మీరు చేసుకొని యువతలు పడతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ కుంభరాశి వారిలో 2 రకాలు కూడా ఉన్నారండి. ఒకరు ఏమిటంటే ఏది మాట్లాడాలో అంతవరకే మాట్లాడేసి వారిని జనాన్ని దూరంగా పెడుతూ ఉంటారనమాట. అంటే కొంతమంది ఇంకా వీరితో మాట్లాడాలన్నా కూడా మనిషి ప్రవర్తనను బట్టి మనకి గౌరవ మర్యాదలు అనేవి కూడా దొరుకుతాయి, భయపడతారు. కొంతమంది ఏమిటంటే మితిమీరి మాట్లాడి చులకనైపోతూ ఉంటారనమాట. ఇలా 2 రకాల వారు కూడా ఉంటారు ఈ రాశిలో అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలాంటి వారు మళ్ళీ గౌరవం ఇవ్వలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇలా 2 రకాలు ఉంటారు కుంభరాశి వారిలలో అని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఎక్కువగా ఏమిటంటే వీరి పనుల మీదే శ్రద్ధ పెడుతూ ఉంటారు. మిగిలినవన్నీ కూడా వీరు పెద్దగా పట్టించుకోరనమాట. ఇక ఒక రకంగా చెప్పాలంటే వీరు ఈ 4 రోజుల్లో కుదిరితే
ఎప్పుడైనా సరే 4 రోజుల్లో కుదరకపోతే నవరాత్రుల్లో రూ. 5 కాయిన్‌తో మీరు ఏం చేయాలి అనేది తెలుసుకున్నారంటే ఆశ్చర్యపోతారు అని కూడా చాలా అద్భుతాలే జరుగుతాయి మీ జీవితంలో అని కూడా పండితులు అంటున్నారనమాట. ఏమిటంటేనండి, కుంభరాశి వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారనే చెప్పాలి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అని కూడా పండితులు అంటున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇక అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లలు మాట వినకపోవటం, ఇక ఒక రకంగా చెప్పాలంటే వీరికి మనస్థిమితం లేకుండా పోవటం అనమాట. ఇంట్లో అనారోగ్య ఏమిటంటే ఎవరో ఒకరికి అనారోగ్యం రావటం అలా అనమాట. ఇంటి మీద అసలు ఏది సరిగ్గా చేద్దామన్నా చేయకపోవటం అనమాట. అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక్క రకం కాదండి, వీరికున్న సమస్యలనేవి చాలా రకాల సమస్యలనేవి వీరిని ఇప్పుడు చుట్టుముట్టేశాయి. అయితే మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, కష్టం ఉంది, సమస్య ఉంది, నష్టం ఉంది అనుకుంటే కనుక మీరు చక్కగా ఈ రూ. 5 కాయింది మీరు పరిహారం చేశారే అనుకోండి, మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. మీరండి ఈ మధ్యకాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే ఏమవుతుంది? మొదలు పెట్టేటప్పుడు బాగానే మొదలు పెడుతున్నారు. తీరా మొదలు పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసేసాం, ఇంకా అయిపోతుంది అనుకుంటారు కొన్ని రోజులలో. కానీ మీరు స్టార్ట్ చేసిన పని స్టార్ట్ చేసిన దగ్గరే ఆగిపోతూ ఉందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా మీరు హెల్త్ కూడా ఈ మధ్య బాగా అనమాట అనారోగ్య పరిస్థితులు అనేవి మీకు వస్తున్నాయి అని కూడా పండితులు చెప్తున్నారు. అంటే ఆరోగ్యం అనేది అస్సలు మీకు ఏమిటంటే హెల్ప్ చేయట్లేదనమాట, సపోర్ట్ ఇవ్వట్లేదు అనే చెప్పాలి. ఇంట్లో పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా లేవు, మీ ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా సహకరించట్లేదన్నమాట. ఇవన్నీ ఏమిటి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ గ్రహాలు అనేవి జాతకంలోకి అలా మారి అలా వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని కొన్ని జాతకంలో దోషాలు కూడా ఉన్నప్పుడు అనమాట అలా అనేవి అడ్డంకులు అనేవి పడుతూ ఉంటారనమాట. ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇబ్బంది అనేది అయితే మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. గ్రహాలు అనేవి మనకు అస్సలు అనుకూలించకుండా ఏదో ఒకరి ద్వారా మనకి ఇబ్బందులు అనేవి కలుగచేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏమిటంటేనండి, ఈ కుంభరాశి వారు ఏమిటంటే గత కాలంగా అంటే కొంతకాలంగా బయటికి చెప్పుకోవట్లేదు కానీ ఆర్థిక సమస్యలతో కొంచెం అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు అద్భుతమైన మార్పులు జరిగి మీకు డబ్బు అనేది చక్కగా మీ దగ్గరికి రావటానికి ఏం చేయాలి అంటే కనుక ఈ రూ. 5 కాయిన్తో ఈ పరిహారం అనేదండి మీరు చేసుకుంటే మీకు చక్కగా కలిసి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. దీనికి పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, కొన్ని నియమాలు పాటిస్తే చాలు. చాలా సింపుల్గా అనమాట మీరు ఈ పరిహారం చేసుకునేది. ఈ రూ. 5 కాయిన్తో పరిహారం అనేది ఏమిటంటేనండి, ఇప్పుడు మీరు చేసుకుంటే ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మీకు తొందరగా కొద్దిగా వర్కౌట్ అవుతుందన్నమాట. ఏమిటంటే కొద్దిగా లేట్ చేశారనుకోండి 4 రోజుల్లో చేసుకోవడంతో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇక లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. కాకపోతే 4 రోజులు లేట్ అయినా చేసినా కూడా మీకు ఫలితం అయితే వస్తుంది. కాకపోతే మీరు ఒక మంచి రోజు చూసి చేసేసుకోండి ఈ పరిహారాన్ని. మీకు ఎందుకంటే సగం మంది ఇప్పుడు చూస్తారు వీడియో, కొంతమంది ముందుకు చూశారనుకోండి వారు ఎప్పటికైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే కనుక మీకు అద్భుతాలే జరుగుతాయి. ఈ రూ. 5 కాయిన్తో మీకు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడుతుందనే చెప్పాలి. కాబట్టి ఇంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలన్నమాట. ఈ శక్తి అంతా కూడండి, ఈ లక్ష్మీదేవి యొక్క శక్తి అంతా కూడా ఈ రూ. 5 కాయిన్లో ప్రవేశించి మీకు అద్భుతాలని సృష్టిస్తుంది. రూ. 5 అంటేనే పంచభూతాలు కాబట్టి మీకు పంచభూతాలు కూడా సహకరిస్తాయన్నమాట ఈ రూ. 5 కాయిన్తో కనుక మీరు పరిహారాన్ని చేస్తే. ఇక మీరు ఈ పరిహారాన్ని చేసేయాలి, ఎలా చేస్తారు అంటే కనుకండి చాలామంది అండి ఫీల్ అవుతూ ఉంటారు. ఏమిటండి మేము ఎప్పుడు డబ్బులు జమ చేసుకోవాలని చూసినా మా పర్సులో డబ్బులు ఉండవు, పోనీ అల్మార్లో పెట్టుకొని మురిసిపోదాం అలా చూసుకొని అనుకున్న అల్మార్లో కూడా డబ్బులు ఉండవు. పెట్టుడే కానీ అల్మార్లలో ఇట్లా పెట్టంగానే టక్కుమని తీసేస్తూ ఉంటామండి. ఇంకా బంగారం ఉంటుందా అంటే బంగారం కూడా ఎప్పుడు ఉండదు, అది కూడా ఎప్పుడు తాకట్టులోనో లేకపోతే ఏదో ఒక రకంగా బయటికి పోతూనే ఉంటుంది. మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదండి. కొంతమందికి ఏమో అసలు ఇంటి నిండా ఎక్కడ చూసినా ఏ అల్మార్లలో చూసినా కట్టలు కట్టలు బంగారం నగలు కనిపిస్తుంటాయి. మాకేమో ఉన్న ఒక్క బీరువాలో కూడా అసలు బంగారం నగలు అనేవి ఏమీ కనిపించవు. ఎందుకండి అలా అవుతుంది అని బాధపడుతూ ఉంటారనమాట. ఈ కుంభరాశి వారు కూడా కొన్నాళ్ళ నుంచి ఈ విధంగానే బాధపడుతున్నారని పండితులు అంటున్నారు.
ఈ కుంభరాశి వారికి బంగారం అంటే చాలా ఇష్టం. కుంభరాశి వారు ఏదన్నా పొదుపు చేయగానే బంగారం కొనాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారని కూడా పండితులు చెప్తున్నారు. మీరు కనుక అండి ఈ విధమైన పరిహారాలన్నీ చేసుకుంటూ వెళ్తే మీరు అద్భుతంగా మీకు తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకుంటారు. ఇంకా కొత్త బంగారాన్ని కూడా తెచ్చుకుంటారు. అంతేకాకుండా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీకు ధనపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. మీరు ఏ రంగాల్లో ఉన్నవారైనా సరే ఇక మీరు ఏం చేస్తారంటేనండి ఆయన్ని తీసుకొని చక్కగా శుభ్రంగా ఉండాలండి. గోల్డ్ కలర్ కాయిన్ అయితేనే ఈ పరిహారానికి పనికి వస్తుంది. మామూలు కలర్ దాన్ని తీసుకోవద్దు. పసుపు నీళ్లు ఇంత తీసుకొని గంగాజలం ఉంటే గంగాజలంతో ఇవన్నీ శుభ్రం చేసేసి పొడి వస్త్రంతో తుడిచేయండి. ఇక ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి మీరు రోజు చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి అట్లా పెట్టేసుకొని పొద్దున్న సాయంత్రం కొంతమంది చేస్తారు, కొంతమంది పొద్దున పూట మాత్రమే చేస్తారు. మీరు పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటేనండి అమ్మవారి లక్ష్మీదేవి అంటే అమ్మవారు అంటే లక్ష్మీదేవి కదండి, ఆ పటం ముందు మీరు 5 రూపాయల కాయిన్ని మీరు చక్కగా 2 తమలపాకులు తీసుకోండి. ఈ తమలపాకుల మీద వీటిని కూడా చాలా ఆరోగ్యంగా శుభ్రంగా కాడలతో ఉండాలండి. వీటిని కూడా శుభ్రంగా కడిగేసి ఏం చేస్తారంటే చక్కగా మధ్యలో అన్నమాట గంధం రాసేసండి. గంధం రాసిన తర్వాత మీరు కుంకాన్ని నీళ్ళల్లో తడిపి ఒక స్వస్తిక్ గుర్తు అనేది వేయండి. ఆ ఆకు మీద ఇది గంధం రాస్తారు కదా, ఆ గంధం మీద స్వస్తిక్ గుర్తు అనేది వేసేయండి. వేసేసిన తర్వాత ఈ 5 రూపాయల కాయిన్ని దాని మీద పెట్టండి. ఇక చిటికెడంత పసుపు, మళ్ళీ చిటికెడంత కుంకుమ, కొన్ని అక్షింతలు అక్కడ తమలపాకుల మీద పెట్టేసి 5 రూపాయల కాయిన్ పెడతాం కదండి దాని మీద వేయాలన్నమాట. ఈ 5 రూపాయల కాయిన్ని కూడా మీరు తుడిచిపెడతారు కదా, దానికి కూడా మీరు చక్కగా మధ్యలో ఏం చేస్తారంటే గంధం రాసి చిన్న బొట్టు అనేది పెట్టాలి. వీలైతే మీకు కుదిరితే కనుకండి ఆ 5 రూపాయల కాయిన్ మీద కూడా మీరు ఒక చిన్న స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మంచిది, లేదా ఓంకారం గుర్తన్నా వేసేయండి అని పండితులు అంటున్నారనమాట. వీటిని మనం ఇలా పెట్టేస్తాం కదండి, పెట్టేసి ఏదైనా పుష్పం ఉంటే కనుక అది చక్కగా సెంటు వాసనలు వచ్చే అయితే మీకు మంచిదండి. మల్లెపూలో లేకపోతే ఏదో ఒకటి మంచి వాసన వచ్చే వాటిని ఆ కాయిన్ మీద పెట్టాలి. అది దొరకలేదనుకోండి కొద్దిగా అత్తర్ తీసుకొని దాని మీద చల్లేసేయండి. అలా పెట్టేసి మీరు అది పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే పూజ చేసేటప్పుడు ఆమె పాదాల దగ్గర పెట్టేసి మీరు లక్ష్మి మంత్రాన్ని చదువుకోండి. వచ్చేసి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని చెప్పేసేయండి. చెప్పేసిన తర్వాత మీ కోరికలు, మీ సంకల్పాలన్నీ కూడా చక్కగా చెప్పండి. మీకు బాగా కలిసి రావాలని, బాగా సంపాదించుకోవాలని, మీకున్నటువంటి సమస్యలు, మీకున్న అప్పులు, బాధలు అలా మొత్తం మీకు ఏ సమస్యలు ఉన్నాయో, పెళ్లి కావాలైతే పెళ్లి కావాలని, సంతానం అయితే సంతానం అని, ఉద్యోగం అయితే ఉద్యోగం అని, ఇల్లు కట్టుకోవాలని, ఇలా మీ ఇష్టం మీ బిజినెస్ అనేది పైకి రావాలని, ఇలా మీకు ప్రమోషన్స్ రావాలని, అన్నీ అన్నమాట మీరు చక్కగా చెప్పేసుకొని ఈ 5 రూపాయల కాయనే మాకు కోట్ల రూపాయలు సంపాదించే కాయిన్ కావాలి, ఆ యొక్క శక్తిని నీ యొక్క శక్తిని మొత్తం అంటే 5 రూపాయలు అంటేనే పంచభూతాలు కాబట్టి ఆ శక్తి అమ్మవారి శక్తి మొత్తం కలిసి కూడా ఈ కాయిన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మాకు బాగా కలిసి వచ్చేటట్టు చేయమ్మా అని లక్ష్మీదేవికి చక్కగా చెప్పేసుకోండి. ఈ లక్ష్మీ మంత్రాన్ని మీరు 11 సార్లు జపించాలండి. ఇక దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇలా మొక్కుకోండి, మా జీవితమే మారిపోవాలి, అదృష్టం అనేది మాకు ఎప్పుడు ఉండాలి, చక్కగా ఉండాలి, ఎప్పుడు కూడా కోటీశ్వరులు అయి ఉండాలి అని చెప్పేసి మొక్కేసుకోండి అనమాట. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ అదృష్టం ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుందన్నమాట. ఈ 5 రూపాయల కాయింతనే చెప్పాలి. ఏంటంటే కటిక పేదవారు కూడా అపర కుబేరులుగా మారుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ 5 రూపాయల కాయను మీరు ఒక్కరికి మాత్రమే పనిచేయదండి, మీ ముందు 7 తలాల వారు కూర్చొని తిన్న తరగని సంపదను తెచ్చేటటువంటి శక్తి 5 రూపాయల కాయనికి ఉంది అని కూడా పండితులు అంటున్నారు. మీరు ఈ విధంగా మొత్తం చెప్పేసుకొని చక్కగా పూజ చేసేసి సాంబ్రాణి ధూపం ఇచ్చేసేయండి. ఇచ్చినాక హారతి ఇవ్వండి అనమాట. ఇక ఏం చేస్తారంటేనండి మీరు చక్కగా ఎప్పుడు పెట్టినా సరేనండి ఈ 5 రూపీస్ కాయిన్ని 5 డేస్ ఉంచాలి మీరు పూజపీఠంలోనే, కదపకూడదనమాట. అలా ఉంచేసి రోజు పూజ అది చేసేసి బెల్లం ముక్కని ప్రసాదంగా రోజు పెట్టండి మర్చిపోకుండా అనమాట. ఈ 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత అండి ఇంకా మీరు చక్కగా ఏం చేస్తారంటే తమలపాకు అనేది ఎండిపోతుంది కాబట్టి మీరు రోజుకొక తమలపాకు పెట్టి రోజు అక్షింతలు వేస్తూ ఈ విధంగా మీరు చేయాలన్నమాట. ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ 5 రోజులు. అయితే మీరు ఏం చేస్తారంటే కాయిన్ అయితే మార్చకూడదండి, ఆకులు మటుకు మార్చాలి, ఎందుకంటే వడిలిపోతాయి కాబట్టి. మార్చినవి కూడా మీరు మార్చింది మార్చినట్టు పారేయకూడదు, రోజు
పక్కనే ఒక పక్కన ఒక డబ్బాలోనో ఒక కవర్లోనే వేసి పెట్టండి. మొత్తం 5 రోజులు అయిన తర్వాత మీరు అప్పుడు ఈ కవర్లో పెట్టిన ఆకులు ఈ లాస్ట్ ఆకు అన్నీ తీసుకొని ఏం చేయాలంటే వీటన్నిటిని పారే నీళ్ళల్లో కానీ లేకపోతే ఎవ్వరు తొక్కని చెట్టు మొదట్లో కానీ వేసేయండి. తర్వాత ఈ రూ. 5 కాయిన్ని తీసుకెళ్ళి మీరు డబ్బులు ఎక్కడ దాచుకుంటారో ఆ స్థలంలో పెట్టేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక మీ బీరువాలో డబ్బు పెట్టడమే కానీ అసలు డబ్బు తీసి ఖర్చు పెట్టుడు అనేదే ఉండదన్నమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న డబ్బును కూడా ఆకర్షించి మీ బీరువాలోకి తెచ్చిపెడుతుంది. అంత శక్తివంతమైంది రూ. 5 కాయిన్ యొక్క పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. ఇది మీ జీవితాన్ని మారుస్తుందన్నమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ విధంగా చేయటం వల్ల అండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ ఒక్క పరిహారాన్ని చేయకుండా అస్సలు ఊరుకోకండి. ఎందుకంటే మీకు అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. మీకున్న బాధలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు.